తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాస్త తొందరపడుతున్నట్లుగా ఉంది. ఆయనకు అవగాహన లేదని అనలేం కానీ, ఆయన ఉద్దేశం కూడా సదుద్దేశమే అయ్యుండొచ్చేమో కానీ, బట్ ఆయన చెప్పిన తీరు సందేహాలకు తావిస్తుంది. 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలో భర్తీ చేసేస్తామని. నిజానికి 2 లక్షల ఉద్యోగాలు ఒకేసారి భర్తీ చేయాలంటే అది తేలికైన వ్యవహారం కాదు. ఒక్క ఏపీలో మాత్రం వైఎస్ జగన్ గారు ఒకేసారి 1,30,000 ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవం. అయితే అక్కడ కొన్ని వ్యవస్థలను ఆయన మార్చాడు. ప్రధానంగా గ్రామ సచివాలయ వ్యవస్థ, పట్టణాల్లో వార్డు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ప్రజలకు సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. తద్వారా అక్కడ అవసరమైంది వివిధ రంగాలకు సంబంధించి దాదాపు ప్రతి సచివాలయంలోనూ 10 మందికి ఉపాధి కల్పించి ఉద్యోగాలు ఇచ్చి తర్వాత రోజుల్లో వాళ్ళని పర్మనెంట్ కూడా చేయడం జరిగింది. సో అదంతా ఒక ప్రాసెస్, ఒక 2 ఏళ్లలో ఆ మొత్తం వ్యవహారం అంతా పూర్తి చేశారు. మరి ఇక్కడ తెలంగాణలో అలాంటి వ్యవస్థ ఏమి లేదు. లేనప్పుడు పైగా అక్కడ అది ఇక్కడ కంటే పెద్ద రాష్ట్రం. అంత పెద్ద రాష్ట్రంలోనే 1,30,000 ఉద్యోగాలు ఇవ్వటమే పెద్ద గొప్ప విశేషమైంది. అలాంటిది ఏకంగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారంటున్నారు. దానికన్నా చిన్న రాష్ట్రం. పైగా ఇక్కడ వ్యవస్థ రాలేదు. ఆ వ్యవస్థ తీసుకురావడానికే దాదాపు ఏడాది 2 ఏళ్ళు పడుతుంది. ఏడాది పైన అనుకుందాం. తర్వాత ఉద్యోగస్తు నోటిఫికేషన్ ఇచ్చి నోటిఫికేషన్లో మళ్ళీ ఎంపీ చేసి ఇదంతా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. మరి రేవంత్ రెడ్డి గారు ఏకంగా ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఎలా ఇస్తారో మరి నాకైతే అర్థం కావటం లేదు. ఇప్పటికే 6 గ్యారంటీల పేరుతోటి ఆయన అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం అనేది చాలా కష్టం అనేటువంటి అభిప్రాయం ఏర్పడుతోంది. జనంలో ఒక రకమైన అసంతృప్తి నెలకొంటోంది. నిరుద్యోగుల్లో ఒక రకమైన అశాంతి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దాని ప్రభావం పడకుండా చూడటం కోసం ఆయన ఈ తంటాలు పడినట్లు అనిపిస్తుంది. కానీ దీనివల్ల ఇంకెక్కువ నష్టం జరుగుతుంది. ఫెయిర్గా ఎప్పుడు ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు అనేది ముందు అసలు రిపోర్ట్లు తెప్పించుకుని ఆ తర్వాత వాస్తవ పరిస్థితి ఏమిటో శ్వేతపత్రాన్ని తయారు చేసుకుని ప్రజలందరికీ తెలియజేసి ప్రస్తుతం ఉద్యోగుల సంఖ్య ఎంత ఉంది, ఎంత అవసరం ఉంది, లేదు ఏపీలో జగన్ గారిని ఫాలో అయ్యి ఇక్కడ కూడా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ తీసుకొస్తే, ఎందుకంటే గతంలో ఆయనే చెప్పారు వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తా అన్నారు. వాలంటీర్ వ్యవస్థ ఒకటే తీసుకొస్తే పెద్ద ఉపయోగం ఉండదు. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి పెడితే అప్పుడు వాలంటీర్ల ద్వారా ఈజీగా పనులు అవుతాయి. కానీ అవేమీ చేయకుండా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తానని అంటే అందులో 15,000 పోలీసు ఉద్యోగాలు కూడా ఇచ్చేస్తానంటున్నారు. మరి అది సాధ్యమైతే మంచిదే. 2 లక్షల ఉద్యోగాలు ఇతర ఉద్యోగాలు అన్నీ కలిపి 2 లక్షలు ఇవ్వగలిగితే ఆయనకి చాలా చిరస్థాయిగా పేరు వస్తుంది, కాదని అన్నగాని. బట్ అదంతా తేలికైన వ్యవహారం కాదు. ఎందుకంటే మనం చూసాం రైతు భరోసానో రైతు బంధు డిసెంబర్ 9 కల్లా వేసేస్తున్నారు. ఇప్పటివరకు వేయలేకపోయారు. గ్యాస్ బండని 500 రూపాయలకి ఇస్తామన్నారు, ఇవ్వలేకపోయారు. మహిళలకి 2,500 రూపాయలు ఇస్తామన్నారు, ఇంకివ్వలేకపోయారు. దళితులకు 12 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, ఇవ్వటం ఇంకా ఆలోచనే మొదలు కాలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ 6 గ్యారంటీల్లో ఒక బస్సు ప్రయాణికులకి, మహిళలకి బస్సు ఫ్రీ ప్రయాణం ఇచ్చిన మాట వాస్తవం. ఆరోగ్యశ్రీని 10 లక్షలకు ఎంతకో పెంచిన మాట వాస్తవం కావచ్చు. కానీ అది కూడా ఫ్రీ బస్ ప్రయాణంలో ఎంత సమస్యలు వస్తున్నాయి ఏమిటో చూస్తున్నాం. ఆటోలు వాళ్ళు ఎంత గందరగోళం, వాళ్ళకి అన్ని వాళ్ళకి ఉపాధి కోల్పోయే పరిస్థితి. అది ఒక కోణం అయితే, రెండో కోణం ఈ హామీలు ఆచరణ సాధ్యంగానే హామీలు నెరవేర్చుతాము అని చెప్పటం, ఇవ్వటమే తప్పు అయితే నెరవేర్చేస్తాము ఏడాదిలోని టైం పెట్టుకుని ఆయనే ఏమంటాము తాళతోటి బంధించుకున్నట్లుగా అనిపిస్తోంది. అది అంత తేలికైన విషయం కాకపోవచ్చు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు 1-2 సార్లు ఆలోచించుకుని ఈ విషయాల మీద మాట్లాడితే మంచిది. ఆయన 3 సార్లు ఎమ్మెల్యే అయినా, ఒకసారి ఎంపీ అయినా అవగాహన లేదని అనగానే, బట్ ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ పోతే ఈయనకి అవగాహన లేదు, అనుభవం లేదు, అందుకే ఇట్లా చెప్తున్నారని కూడా వ్యాఖ్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఈయనేమో హరీష్ రావుని, కేటీఆర్ని బిల్ల రంగాలంటే వాళ్ళేమో ఈయన్ని గుంపు మేస్త్రి అనే ఒక కొత్త పేరు పెట్టారు. మరి ఈ గుంపు మేస్త్రి అనే బిరుదో లేకపోతే నిక్నేమ్ని సార్థకం చేసుకోకుండా ఉండాలంటే ఆచరణాత్మకంగా ఉండి మంచి పేరు తెచ్చుకుంటే బాగుంటుందని చెప్పాలి.